హలో. మనం రోజు పిల్లలతో మాట్లాడుతూ ఉంటాం కదా. మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ బిహేవియర్ని కరెక్ట్ చేస్తూ ఉంటాం. వాళ్ళు చేసే పనిలో తప్పులుంటే వాటిని కరెక్ట్ చేస్తూ ఉంటాం. వాళ్ళ మనస్తత్వంలో ఏదైనా లోపం ఉంటే దాన్ని కూడా కరెక్ట్ చేస్తూ ఉంటాం కదా. అలాగే మనకి ఒక ప్రశ్న వచ్చింది. మన రోజువారీ మాట్లాడే మన కాన్వర్సేషన్ల ద్వారా, మేడం గారు, పిల్లల్లో మనం ఏమన్నా కాన్ఫిడెన్స్ని పెంచవచ్చునా? సెక్యూరిటీ అంటే, అమ్మయ్యా, అమ్మ నా వైపే ఉంటుంది, నాన్న నా వైపే ఉన్నారు, నేను ధైర్యంగా ఏమైనా చెప్పుకోవచ్చు అన్న సెక్యూరిటీని పెంచవచ్చునా అని అడిగారు. ఎంత మంచి ప్రశ్న కదా. మరి చెప్తాను వినండి. ఫస్ట్ మనం చేయాల్సింది సెక్యూరిటీ పెరగాలి అంటే, ఒకటి, మనము కమ్యూనికేట్ చెయ్యాలి. ఏమని? జనరల్ కమ్యూనికేషన్ అంటున్నాను. నువ్వు అన్నీ చాలా బాగా చేస్తావు, ఏదైనా అర్థం చేసుకున్నావు అనుకో ఇంకా బాగా చేస్తావు, డౌట్లు క్లారిఫై అయ్యాయనుకో ఇంకా బాగా చేస్తావు. చూడండి, బాగా చేస్తావు, బాగా చేస్తావు, బాగా చేస్తావు అని 3 సార్లు చెప్పామా, దట్ క్రియేట్స్ ట్రస్ట్. గబగబా పరిగెత్తుకొచ్చి మన దగ్గర, అమ్మా నేను తప్పు చేసేసానమ్మా, ఇవాళ తెలియకుండా కోపంలో బాగా గుద్దేశాను నా ఫ్రెండ్ని, బొగ్గలన్నీ వాచిపోయినాయి. అవునా? ఎప్పుడు అలా చెయ్యవే, ఎందుకు చేసావు? సారీ చెప్పావా? చేసిన తప్పుకి క్షమాపణ అడిగావా? టీచర్ దగ్గర ఒప్పుకున్నావా? ఇవన్నీ చేశావా? డౌట్ఫుల్గా చూస్తాడు, చెయ్యలేదు మాట. ఇటువంటి సందర్భంలో కూడా మనం ట్రస్ట్ని క్రియేట్ చేయాలి. ఎందుకని? రెండోసారి ఇటువంటి పొరపాటుని మనకి చెప్పగలగాలి బిడ్డ. అందుకని చెప్పలేదా? ఓకే, కరెక్టివ్ యాక్షన్ చూడండి. ట్రస్ట్ క్రియేట్ చేయాలంటే కరెక్టివ్ యాక్షన్. సరే, తప్పు జరిగిపోయింది, నువ్వు క్షమాపణ అడగలేదు, ఇట్స్ నాట్ టూ లేట్ నాన్న. నువ్వు రేపు వెళ్ళగానే ఫ్రెండ్కి ముందు చెప్పేసేయి, చాలా తప్పు చేశానురా, కోపాన్ని అణుచుకోలేక నేను కొట్టేశాను, సారీ. టీచర్ గారి దగ్గరికి వెళ్ళి మెల్లిగా, మ్యామ్ అది నేనే, నిన్న చెప్పలేదు, నాకు ధైర్యం సరిపోలేదు, ఇవాళ నేను చెప్తున్నాను అన్నారనుకోండి, బిడ్డ ఆ పని చేసిందనుకోండి, బికాస్ ఆఫ్ ద ట్రస్ట్ యూ హ్యావ్ క్రియేటెడ్ ఇన్ యువర్ చైల్డ్. ట్రై చేస్తారా మరి? బాయ్.